రైతులకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్య. అది అమరావతి రైతులైనా పోలవరం రైతులైనా భూములు త్యాగం చేసిన ఎవ్వరికైనా అవసరం తీరాక వెన్నుపోటు కామన్. పోలవరం కుడికాలువ కోసం బంగారం పండే పచ్చని భూములను త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. 10 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు సాగు చేసుకుంటున్న రైతుల మెడపై చంద్రబాబు ప్రభుత్వం కత్తిపెట్టింది. రైతులు వేసుకున్న మోటార్లు పీకేసి కాలువ నుంచి నీరు తీసుకునే హక్కు మీకు లేదు పొమ్మంటోంది. ఇందుకే పోలవరం కుడి కాలువను ఆనుకుని ఉన్న ఆయకట్టు రైతుల పరిస్థితి ఏంటి? 10 ఏళ్లుగా లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు తలెత్తాయి? ఈ కూటమి ప్రభుత్వం ఆ రైతులను ఏ విధంగా వేధిస్తోంది? పోలవరం ఆయకట్టు రైతుల దీనస్థితిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని పోలవరం కుడి కాలువకు ఆనుకుని ఉన్న ఆయకట్టు రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. 10 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు ఇప్పుడు చంద్రబాబు రూపంలో కష్టాలు మొదలయ్యాయి. ఈ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే 15 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలియాలి. 2009లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం కుడికాలువ పనులు జరగకుండా అప్పటి టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. గొల్లనపల్లి నుండి బాపులపాడు మండలం వేలేరు వరకు కాలువ తవ్వకుండా టీడీపీ నేతలు కొందరు రైతులతో కోర్టులో కేసులు వేయించి అడ్డుకున్నారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసులు ఎత్తేయించి కాలువ పూర్తి చేశారు. ఆ సమయంలో ఆయకట్టు రైతులకు సాగు, తాగునీరు పుష్కలంగా అందిస్తామని హామీ ఇచ్చారు. పొలాలకు వెళ్లేందుకు రోడ్లు కూడా వేస్తామని వాగ్దానం చేశారు. తెలుసుగా బాబు హిస్టరీ. ఆయన చెప్పాడంటే చేయడంతే. అప్పట్లో అదే జరిగింది. పోలవరం కుడి కాలువ పూర్తయ్యాక చంద్రబాబు ఇచ్చిన మాట వట్టి నీటి మూటలా మిగిలిపోయింది. కృష్ణా జిల్లాలో సాగునీటి కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ పోలవరం కాలువ వెంబడి ఉన్న ఈ ఆయకట్టుకు సంబంధించిన రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. 10 ఏళ్ల నుంచి కూడా ఈ ఆయకట్టుకు సంబంధించి రైతులంతా కూడా ఇక్కడ పోలవరం నుంచి వచ్చే ఈ నీటిని ఈ మోటార్ల ద్వారా తోడుకుని వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు అధికారులు ఈ నీటిని తోడుకోవడానికి వీల్లేదు, తక్షణమే మోటార్లు పీకేయాలంటూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ మోటార్లకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లను కూడా పూర్తిగా కట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేల రూపాయల పెట్టుబడులు పెట్టి నారు వేశారు, అదంతా కూడా ఎండిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కనీసం వ్యవసాయం చేసుకోవడానికి నీరు కూడా రాని పరిస్థితి ఉంది. మోటార్లన్నీ కూడా పీకేమని కూడా ఆదేశాలు ఇస్తున్నారు. అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ రైతులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇక్కడ ఎంతమంది రైతులు ఈ ప్రాంతంలో సాగు చేస్తున్నారు? ఎన్ని వేల ఎకరాలు ఇక్కడ ఉంటుంది? ఇప్పుడు పరిస్థితి ఏంటి మీకు? ప్రజెంట్ మేము వీరపనేనిగూడెం, తెంపల్లి, మెట్లపల్లి, బల్లిపర్రు, కొత్తగూడెం, చిక్కవరం గ్రామాలకు సంబంధించి దాదాపు ఇక్కడ 2000 ఎకరాల ఆయకట్టు ఉన్నాయి. ఇది 10 సంవత్సరాలు ఈ పోలవరం కాలం వచ్చిన దగ్గర నుంచి రైతులందరూ కూడా దీని మీద బేస్ చేసుకొని, అప్పుడు వంశీ గారు ఉన్నప్పుడు మోటార్లు ఇచ్చారు, తర్వాత వెంకటరావు గారు మోటార్లు ఇచ్చారు. ఆ మోటార్లు బేస్ చేసుకొని మొత్తం పంట అంతా కూడా పండుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మేమంతా కూడా ఆకుమళ్ళు పోసుకున్నాము, ఒక తడి కూడా వేసుకున్నాము. ఇవాళ ఇంత ఎత్తున అయిపోయింది. అంతా బ్రహ్మాండంగా ఉన్న టైంలో ఇవాళ వచ్చేసి మీ మోటార్లన్నీ పీకేయండి, మీరు అసలు నీళ్ళు వేసుకుంటానికే వీలు లేదు ఈ ఆయకట్టు రైతులు అంటే ఇంకా రైతు దిగాలు పడిపోయే వాళ్ళ గుండె గవేలమైనటువంటి పరిస్థితులే వాళ్ళు ఉన్నారు. పొలాలు తీసుకున్నప్పుడు మాకు ఓళ్ళ సమస్యలు ఉండే తిరుగుతాం, రోడ్లు వేస్తాం అని లేనిపోయిన హామీలు అన్నీ ఇచ్చారు. మాకు కలెక్టర్తో సంతకాలు మా దగ్గర అందరితో దగ్గర తీసుకున్నారు. మేము అన్నీ సిద్ధమయ్యి ఇచ్చాం పొలాలు కూడా. వాళ్ళకి వచ్చి మోటార్లు బీకేసి ఒక వారం బట్టి బాగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎకరానికి 15-20 వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. అయినా ఎవరో గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. నేను ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మా నాయకులు అందరూ వెళ్ళారు. వెళ్తే మరి సీఎం మాట్లాడండి, కింద తాగునీటికి వెళ్ళాలండి, ఇక్కడ చెరువులు మాకు నీళ్లు కావాలి కండి, మా కిందకి వెళ్తే చెరువులన్నీ ఎండిపోయి. పక్కనే సమృద్ధిగా కాలువలో నీరు పారుతున్నా దాన్ని వాడుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వారికి అండగా నిలిచారు. తన సొంత ఖర్చులతో మోటార్లు కొనుగోలు చేసి రైతులకు అందించారు. దీంతో నాటి నుంచి నేటి వరకు ఏ ఇబ్బంది లేకుండా పోలవరం కుడికాలువ నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడుకుని తమ పంటలను పండించుకుంటున్నారు రైతులు. 10 ఏళ్లుగా ఏ ఇబ్బంది లేకుండా సాగు చేసుకుంటున్న రైతుల మెడపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం కత్తిపెట్టింది. ఇక మీదట రైతులకు ఆ నీటిపై ఎలాంటి హక్కు లేదని తెగేసి చెప్పింది. పోలవరం కుడికాలువ నుంచి నీటిని తోడటానికి వీల్లేదంటూ వేధిస్తోంది. బలవంతంగా వారి మోటార్లను పీకి పారేయాలని వారం రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అధికారులను పంపించి బెదిరింపులకు గురి చేస్తోంది.
రైతులు వెనక్కి తగ్గకపోవడంతో మోటార్లకు విద్యుత్ సరఫరా రాకుండా వైర్లు కత్తిరించేశారు అధికారులు. ఈ మోటార్లు కాలువ తోయినప్పుడు మాకు సాక్కు నీళ్ళెత్తా ఉన్నారు. అసలు సాక్కు నీళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మోటార్లు పెట్టుకుంటున్నా కూడా మోటార్లు నీళ్ళు కొట్టి పానీకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు చంద్రబాబు గారు. ఇదంతా కూడా వాళ్ళు కావాలనే చేస్తున్నారు. మా నెత్తి మీదుగా నీళ్ళు వెళ్తుంటే కృష్ణానదికి మంచిదిగా లేవు అని అడుగుతున్నాడు. మేమేం చేయాలి? ఎకరాన్ని ఒక్కొక్క ఎకరం 2 సార్లు ఇస్తాలు పట్టుకుని కూర్చున్నాం 30 ఏళ్ళు పెట్టి. మేమంతా ఏమవ్వాలి? ఇప్పుడేనండి ఇంత మట్టికి లేదండి. 10 సంవత్సరాల మట్టి లేదు అసలు. ఈ సంవత్సరమే వచ్చి ఇట్లా చేస్తున్నారు దౌర్జన్యంగా. మోటార్ బీకే కలెక్షన్ బీకేస్తున్నా ఉన్నారు, మోటార్లు తీసేస్తున్నా ఉన్నారు. నిన్నటి మట్టి బెదిరిస్తున్నారు. అవసరమైతే పోలీస్ స్టేషన్ పెడతామని నిన్న పోలీసులు వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మన్నారు. ఈ పూట వచ్చి ఈ కలెక్షన్ కట్ చేసి అన్నీ చేశారండి. మరి మా పొలాలేమో ఆగుమళ్ళు అన్నీ ఎండిపోతున్నాయి. అయ్యో సేలాడు చూపిండి. పోలవరం కుడి కాలువ తవ్వక ముందు ఆయకట్టు రైతులకు పంటల సాగు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. గన్నవరం, బాపులపాడు, విజయవాడ రూరల్లోని రైతులు చెరువుల్లో నీటితో పంటలు సాగు చేసుకునేవారు. అయితే పోలవరం కుడి కాలువ రావడంతో చెరువుల నుంచి నీరు వచ్చే మార్గం లేకుండా పోయింది. కాలువ తవ్వే సమయంలో గన్నవరం నియోజకవర్గం మీదుగా పోలవరం కుడి కాలువ ఆయకట్టు పరిధిలో సుమారు 35,000 ఎకరాల భూములకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రైతులు తమ పొలాలను ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ గత 10 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలవరం కాలువ నుంచి నీటిని తోడుకుని పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడితో పెద్ద కష్టమే వచ్చి పడింది. ఓవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మరోవైపు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తోంది ప్రభుత్వం. అటు పోలవరం కుడి కాలువ ఆయకట్టు పరిధిలో రైతులెవరూ మోటార్లను వాడకూడదని తేల్చేసింది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇవాళ తాగునీటి కానీ సాగునీటి కానీ నీళ్ళు అనేది ఉండయండి. మేము ఈ రోజు నుంచి కూడా ఆ కాలువ తోవిన కాడి నుంచి కూడా సాగునీటి కానీ తాగునీటి కూడా మేము దాంట్లోనే వాడుకుంటున్నామండి. మాకు నీళ్ళు బోర్ల ద్వారా మాకేం పంటలు పండవండి. ఎంత అంటే 200 నీళ్ళు వస్తాయండి. దాని ద్వారా మాకు పంటలు పండవు. మీరు తత్వమే ఈ కాలం నుంచి మాకు మోటార్లు ఆన్ చేసి అప్పచెప్పాలండి గవర్నమెంట్. అప్పచెప్పకపోతే మేము రోడ్డు ఎక్కడం ఖాయం. మేము రోడ్డు ఎక్కుతామండి. ఏలూరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాం ఖాయమండి. మాకు ఒక ఇబ్బంది అనేది మీరు కనిపెట్టాలి ముందు. మమ్మల్ని అక్కడి దాకా రానికుండా ఈ రాష్ట్రంలో పరిపాలన చేసే ప్రతి ఒక్క మంత్రి వచ్చి కాలువ దగ్గర నిలబడాలండి. రైతు సమాధానం చెప్పాలి ముందు. దేశానికి రైతే ఎన్నుముక అంటున్నారు, కానీ ఆ ఎన్నుముక చేశారు. ఇక ఈ దేశం ఇంకేం ముందుకు వస్తుంది సార్? ఈ రైతులకి మాకు కనీసం ఒక కుంట పొలం పండించుకుని తినడానికి కూడా లేకుండా ఈ మోటార్లు తీసేసి కింద ఎవరో బతకాలి, ఇక్కడోళ్ళు పోవాలంటే ఇక ఏంటి సార్ అది? ఇక్కడ నీళ్లు అప్పుడు మా భూములు ఉన్నాయి కూడా దీంట్లో పోయినాయి. అదేదో ఒక కుంట పొలం పోయినా 1 ఎకరం పండుద్దనే ఆశతో మేము తవనిచ్చాం. ఇలా మాకు పండించుకోవడానికి నీళ్లు మా దగ్గర నుంచి నీళ్లు వెళ్తున్నాయి, కిందకి వెళ్ళాలంటున్నారు, కానీ మాకు నీళ్లు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం మోటార్ల తొలగింపుపై ఒత్తిడి తీసుకురావడంతో రైతులంతా కలిసి ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును కలిసినా వారికి ఎలాంటి భరోసా దక్కలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పైనుంచి ఆదేశాలొచ్చాయి, మోటార్లు తీసేయాల్సిందేనని ఎమ్మెల్యే చేతులెత్తేశారు. అయితే తమ భూముల మీదుగా వెళ్తున్న కాలువ నుంచి తమకు నీరు వాడుకునే హక్కు లేదు అనడం న్యాయమేనా అని రైతులు నిలదీస్తున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి 1000 ఎకరాల్లో మొదలుపెట్టిన సాగును ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఏదన్నా విషయం ఉంటే మే నెలలోనే ఆపాల్సిన పరిస్థితి ఈ గవర్నమెంట్కి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా మంచి అనేది జరగలేదనేది జనాలు చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈ 10 సంవత్సరాల నుంచి పండించుకుంటున్న రైతులు కానీ, అదే రకంగా కౌలు రైతులు కానీ ఎంతో ఇదిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజుకి వచ్చేటప్పటికి మీరు ఏదన్నా ఆపాలి అనుకుంటే మే నెలలోనే విత్తనాలు ఇవ్వకోకుండా, అదే రకంగా ఎరువులు ఇవ్వకోకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఈ రోజు వచ్చేసి మోటార్లు పీకేస్తాం, లాక్కెళ్ళిపోతాం అని చెప్పేసానంటే ఇప్పుడున్న రైతులు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం అనేది లేదు. ఎప్పటిలానే ఈసారి కూడా అప్పులు తెచ్చి మరీ రైతులు వ్యవసాయం మొదలు పెట్టారు. 1000 రూపాయలు ఖర్చు చేసి ఎరువులు ముందే సిద్ధం చేసుకున్నారు. కొందరు సాగు మొదలు పెట్టి నెల రోజులు దాటిపోయింది. మరికొందరు ఈ మధ్యనే వరి నాట్లు పోశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం వారిపై కక్ష కట్టి నీళ్లు ఆపేసింది. అటు అధికారులు రైతులు వేసుకున్న మోటార్లు పీకేసేందుకు పోలీసు బలగాలను సైతం వాడుతున్నారు.
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అన్ని వర్గాల వారు నష్టపోవడం కామన్. అందులో రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు అన్నది నిజం. ఇక ఈసారి కూడా అదే జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.